ఏ పేరు మీ పేరు? మద్రాసు శ్రీనివాస్ గారు. ఏ ఊరు నుంచి వచ్చారు? మొగలపల్లి. ఏది చర్ల మండలం మొగలపల్లి నుంచి వచ్చారు. ఎలా అనిపించిందండి విత్తనం ఇది? నల్లి తాకిడికి చాలా కాయలు స్లో మోషన్ చూడండి. మొత్తం పైన నల్లి తాకిడికి చాలా తట్టుకుంటుంది. కాయ సైజ్ ఎట్లుంది? బాగుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వేసారు కదా, లాస్ట్ ఇయర్ వేసారు. మీకు లాస్ట్ ఇయర్ వేసిన దాన్ని బట్టి మీ అనుభవాలు ఫస్ట్ కటింగ్ ఎకరం వచ్చి 7.5 వచ్చింది. 7 రెండో కటింగ్ కూడా 7.5 వచ్చింది. అంటే 2 సార్లు ఎక్కువ వస్తుంది. మళ్ళీ 7.5 సుమారుగా ఎకరానికి ఎకరా 30 కానీ 31 కానీ 32 నుంచి 35 మధ్యలో రావడానికి అవకాశం ఉంది. ఏమన్నా తాలు శాతం కానీ లేకపోతే ఏమన్నా కాయమచ్చ కానీ లేకపోతే ఏమన్నా వైరస్ అలాంటివి ఏమన్నా మీకు ఏమన్నా కనపడే మీరు వేసిన పొలంలో కానీ ఇప్పుడు ఇక్కడ చూసే డబుల్ కూడా ఉంటుంది బాగా తక్కువ. 4% బాగా తక్కువ. చూడండి మీరు కూడా చెట్లను చూడండి. ఏమండి ఇట్లాంటి కాయ మీద మచ్చ కూడా చూడండి. ఒకటే చెట్టు చూడండి కింద నుంచి ఇది ఒకసారి కదా, ఇది కింద చెట్టు, ఇది మొదల ఒకటే చెట్టు చూడండి. ఆకు లేదు, కాయలు ఆకు తక్కువ, కాయలు ఎక్కువ. కింద నుంచి పై వరకు కూడా ఒకే కాయ సైజు, ఏ మాత్రం కూడా తగ్గదు. చూసారా? ఇది పైన చూడండి, పై కింద కూడా సేమ్ కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ అన్నమాట కాయ సైజు. ఇంకోటి ఏంటంటే సైడ్ కొమ్మలు ఎక్కువ, దీనికి సైడ్ కొమ్మలు ఎక్కువ. చూడండి మీరు, మనకి దిగుబడిలో కూడా తేడా వస్తుంది. ఇక్కడ కాయ మచ్చ కానీ ఏమన్నా తెగుళ్ళు కానీ బాగా కంట్రోల్ అండి. కాయ మచ్చ బాగా కంట్రోల్. తర్వాత నల్లి తాకిడికి బాగా తల్లి మనకి లేదండి. అదే కొన్ని వాటిలో అయితే అట్లా పట్టుకుంటే అది మొత్తం ఒకసారి కాయ చూసుకుంటారు. ఓకే, మీరు రైతులకు ఏం సలహా ఇస్తారు? చెప్తాం ఇలా విత్తనం గురించి. ఎందుకంటే ఇత్తనం గురించి బాగా డెవలప్ లో ఉంది. వేసుకునే విత్తనం ఏంటంటే వేసుకునే ఇత్తనం. ఓకే అండి బాబా, ఏ కంపెనీ బాబా ఇది?